ప్రకారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కీలక నిందితుల అరెస్ట్. నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు అదిరిపోయే ఉగాది గిఫ్ట్. అమాంతం పడిపోయిన పసిధరలు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మదనపల్లి కేసులో బిగిస్తున్న ఉచ్చు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో సిబిసిఐడి విచారణ వేగవంతం చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు మాధవరెడ్డి, పిఏ ముని తుకారంలను కుట్రదారులుగా తేల్చి అరెస్టు చేశారు. అమెరికా నుంచి మరో దేశానికి పారిపోయేందుకు ప్రయత్నించిన తుకారంను ఎట్టకేలకు సిఐడి అధికారులు పట్టుకున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ దక్కకపోవడంతో నిందితులకు చట్టపరమైన చిక్కులు తప్పడం లేదు. నిరుద్యోగులకు శుభవార్త, జాబ్ క్యాలెండర్. విజయవాడ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఏపీపీఎస్సీ ద్వారా 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. మే 15 నుంచి అక్టోబర్ వరకు వరుస నోటిఫికేషన్లు వస్తాయని, 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఛత్తీస్గఢ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారుల నిర్మాణం విజయవంతమైంది. కిలోమీటర్ మేర పైలట్ ప్రాజెక్టుగా వేసిన ఈ రోడ్డు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. తారు బరువులో 8% ప్లాస్టిక్ కలపడం వల్ల రోడ్లు ఎక్కువ మెరుపును, మన్నికను కలిగి ఉంటున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్లాస్టిక్ సేకరించే మహిళా స్వయం సహాయక బృందాలకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. చమురు సెగలు బ్యారెల్ $180. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ చమురు మార్కెట్ ను కలవర పెడుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో రవాణా ఆటంకాలు కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర $180 చేరవచ్చని సౌదీ అరేబియా హెచ్చరిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల వల్ల ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ $119 చేరుకుంది. రవాణా టెర్మినళ్లపై దాడులు జరిగితే ఇంధన ధరలు సామాన్యుడికి భారంగా మారే ప్రమాదం ఉంది. భారీగా పతనమైన పసిడి ధరలు. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 8,000 తగ్గి 1,50,640కి చేరుకుంది. కిలో వెండి ధర కూడా 16,000 రూపాయల మేర దిగి వచ్చి 2,37,210 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ బ్యాంక్ నిర్ణయాలు, బలమైన డాలర్ కారణంగా పెట్టుబడిదారులు పసిడి నుంచి వెనక్కి తగ్గడంతో ఈ ధరల పతనం చోటు చేసుకుంది. చూసారుగా ఇవాల్టి విశేషాలు. మరి ఏపీలో విడుదలైన జాబ్ క్యాలెండర్ పై మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేనే మీ శాలిని ప్రియ.